హైదరాబాద్లో కామాంధులు రెచ్చిపోయారు. ఓ పబ్లో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటామని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇంటికి పిలిచి అత్యాచారం చేయడమే కాకుండా స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేపుకు పాల్పడ్డారు దుర్మార్గులు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఒకరిని అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల్లో ఓ ఎమ్మెల్సీ కుమారుడు ఉండటం సంచలనం కలిగించింది. హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. ఓ పబ్ లో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఆ తర్వాత తన స్నేహితుల కోరిక తీర్చాలంటూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బంజారాహిల్స్ లోని ఓ బొటిక్ లో డిజైనర్ గా పనిచేస్తోంది ఓ యువతి. ఆమెకి ఇటీవలే రెయిన్ డోస్ పబ్ లో ప్రీతం రెడ్డి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం వారి మధ్య స్నేహానికి దారితీసింది. పెళ్లి చేసుకుంటానని ఆ యువతిని నమ్మించాడు ప్రీతం రెడ్డి. ఈ నెల 6వ తేదీన ఇంట్లో ఎవరూ లేరని ఇంటికి రమ్మని ఆమెను పిలిచాడు. దీంతో ఫామ్ మెడోస్ విల్లాకు వెళ్లిందా యువతి. అక్కడ ప్రీతం రెడ్డి ఆమెను గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతని స్నేహితులు ఇద్దరు సన్నిహిత్ రెడ్డి, అరవిరెడ్లు ఆమెపై గ్యాంగ్ రేప్ కు ప్రయత్నించారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ప్రీతం రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చాక తనను కారులో ఎక్కించుకుని కొంపలి వద్ద వదిలేసి వెళ్లారని పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో పేర్కొంది బాధితురాలు. ఈ విషయాన్ని బయట చెబితే చంపేస్తానని బెదిరించినట్లు తెలిపింది. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో సోదరుడి జిమ్ కు వెళ్లి అక్కడ ఓ యువతి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఆటోలో ఇంటికి వెళ్లింది. జరిగిన విషయాన్ని సోదరుడికి చెప్పి పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రీతంను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ అమ్మాయికి అబ్బాయికి పబ్లో పరిచయం అయిందండి 45 days బ్యాక్. ఆ పబ్ పేరు కూడా రెయిన్డోవర్స్ పబ్ గచ్చిబౌలిలో. అక్కడ వీళ్ళు ఒక ఈవెంట్లో కలిశారు. కలిసినప్పుడు పరిచయం అయింది. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్యన కాంటాక్ట్ నడుస్తూ ఉంది. ప్రత్యేక బృందాలు పోయినాయి. ఇప్పుడు వాళ్ళ గురించి ప్రత్యేక బృందాల్లో 2 ఇన్స్పెక్టర్లు పంపించాము. వాళ్ళని కూడా అప్రహెండ్ చేస్తాం. యువతిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన సన్నిహిత్ రెడ్డి, అరవిరెడ్లు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. వీరిలో సన్నిహిత్ రెడ్డి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కుమారుడు కాగా అరవిరెడ్డి, ప్రీతం రెడ్లు వ్యాపారస్తుల కుమారులు. పరారీలో ఉన్న సన్నిహిత్, అరవిరెడ్లను పట్టుకునేందుకు 2 ప్రత్యేక టీంలను రంగంలోకి దింపినట్లు తెలిపారు పోలీసులు. నిందితులపై ఐపీసీ 376, 354, 354A, 366, 347, 109, 470, 420 రెడ్ విత్ 35 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరు ఎమ్మెల్సీ కుమారుడు ఉండటంతో అతన్ని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిని ఖండించారు పోలీసులు. కేసు దర్యాప్తును పారదర్శకంగా జరుపుతున్నామని, నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేస్తున్నారు.